తరిగొప్పుల మండల గ్రామ పంచాయతీ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరిగొప్పుల మండల మహాసభ జరిగింది. ఈరోజు నూతన మండల కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం గ్రామ పంచాయతీ కార్మికుల కోసం పోరాడుతున్నటువంటి యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటి యూనియన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూ ఉన్నది. ఆగస్టు 23, 24 తేదీన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మిక వ్యతిరేక విధానాలపైన రాష్ట్ర మహాసభల్లో చర్చ జరుగుతుంది. 23, 24 తారీఖున గార్లాలో రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభల లోపే ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి, వాళ్ళ వేతనాలను పెంచాలని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చేటువంటి వేలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులతోటి రాష్ట్ర మహాసభలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభ అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ ప్రతినిధుల సభలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలపైన చర్చ చేసి పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. అందుకోసం భవిష్యత్ పోరాటాలకు గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్మికులంతా పోరుబాట పట్టే పద్ధతిలో ఉద్యమానికి సిద్ధం కావాలని, ఈలోపు ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిందాబాద్ సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. ఆగస్టు 23, 24 జరిగేటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర మహాసభను, ఆగస్టు 17వ తేదీన జరిగే జిల్లా మహాసభను జిందాబాద్ సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని జిందాబాద్ సిఐటియు పెంచాలి.